ఇంకేంటి మన సింగర్స్ వారి పర్ఫార్మెన్స్ సిద్ధం అవుతూ ఉన్నారు. ఈలోగా ఇక్కడ ఎంతోమంది స్టాల్వర్డ్స్ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నాము. కృష్ణ గారు, విజయ నిర్మల గారు, జమున గారు, సుబ్బిరామరెడ్డి గారు, సో మెనీ ఆఫ్ దెమ్. మరి విజయ నిర్మల గారు, తాత మనవడు అనేది దాసరి నారాయణరావు గారి మొట్టమొదటి సినిమా. ఆ సినిమాలో మీరు చేశారు హీరోయిన్గా. మరి ఇప్పుడు మళ్ళీ అదే తాత మనవడు కాన్సెప్ట్తో చాలా అందంగా కనిపిస్తున్నారు తాతగా దాసరి గారు అండ్ మన మనవడు విష్ణు గారు. మీకు ఎలా అనిపిస్తోంది? హిస్టరీ రిపీట్స్. హిస్టరీ రిపీట్. తాత ఏమంటారు దాన్ని, మూకుడు తరతరాలు. ఆ సినిమాలో అదే అన్నమాట. నాకు ఆ సినిమా చాలా మంచి క్యారెక్టరు, అంటే ఒక మంచి చలాకీ క్యారెక్టరు, మంచి పాట కూడా ఉంది. ఇంకేం చెప్పమంటారు? దాసరి గారి దర్శకత్వపు స్టైల్ గురించి ఆ రోజు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు మీ అనుభవాలు ఏమైనా ఒకటో రెండో మాతో షేర్ చేసుకుంటారా? ఆయన ప్రశాంతంగా ఉంటారు సెట్లో. సాధారణంగా టెన్షన్ పడటం అట్లాంటివి ఎన్నో ఉండవు. తనకేం కావాలనో ఆర్టిస్టుల దగ్గర రాబట్టడం ఆయనకు ఒక గొప్పతనం. అది నిజంగా తాత మన వాళ్ళలో ఒక షాట్ ఉంది నాకు గుర్తు. మేడ మీద నుంచి కిందకు దూకాలి, అది చేశాను నేను. అది రివర్స్ షాట్ తీశారు, అంటే కింద నుంచి పైకి వెళ్ళి కూర్చోవటం, అట్లా ఎగిరితే పైన కూర్చోవటం, రివర్స్ షాట్. అట్లా నాకు మంచి పేరు వచ్చింది అందులో. సో ఎక్స్పెరిమెంట్లకి పెట్టింది పేరు శ్రీ దాసరి నారాయణరావు గారు. ఒకటేసారి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సినిమాల్ని హ్యాండిల్ చేసినటువంటి ఖ్యాతి కూడా వారిదే. అలాగే ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారికి దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో చేసినటువంటి అనుభవాలు ఏమైనా మనతో షేర్ చేసుకుంటారేమో అడుగుదాం సార్. చాలా ఎర్లీ డేస్లోనే దాసరి నారాయణరావు గారు తాత మనవడు తీసిన తర్వాత నాతో రాధమ్మ పెళ్ళి అనే సినిమా తీశారు. పూర్తిగా అవుట్డోర్లో యానంలో షూటింగు. చాలా ఆర్టిస్టులందరినీ అక్కడే యానంలో పెట్టి ఆ విలేజ్ అట్మాస్ఫియర్లో చాలా బాగా తీశారు. ఆ సినిమా బాగా ఆడింది కూడా. తర్వాత ఒసే రామరమ్మలో ప్రత్యేక పాత్ర పోషించాను. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఆయన మిగతా హీరోలు అందరితోనూ చాలా గొప్ప సినిమాలు తీశారు. నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో, సోహన్ బాబు గారితో, కృష్ణరాజు గారితో అందరితోనూ సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన చాలా గొప్ప దర్శకుడు ఆయన. థ్యాంక్ యూ సార్. సో దాసరి నారాయణరావు గారు తెర మీద ఉండేటువంటి స్టార్స్ అందరూ స్టార్డమ్తో వెలిగిపోతున్నటువంటి రోజుల్లో డైరెక్టర్కి కూడా స్టార్డమ్ని తీసుకొచ్చినటువంటి స్టార్ డైరెక్టర్. మరి దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఎర్రబస్సు సినిమా పాటల కోసం వేచి ఉన్నాం. ఈలోగా ఇంతకు ముందు వచ్చినటువంటి సినిమాలోని హిట్ సాంగ్స్ విందాము. ఓవర్ టు ద సింగర్స్.